వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుడి వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా గురించి, నా కుటుంబం గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు. మీ గురించి, మీ బిడ్డల గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగే మనందరం ప్రార్థనలో ముందుకు సాగిపోవాలి. ఈరోజు గ్రెయిన్ ఆఫరింగ్, ధాన్యపు నైవేద్య బలి, ధాన్యాలతో కూడిన బలి మాట. ఇది లేవి కాండము 2వ అధ్యాయంలో ఉంటుంది మాట. ఈ బలి గురించి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామండు, దయామడువైన ప్రభువా, మీ అపరంజి పాత్రలకు లేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సభలో నీ పాద సన్నిధానికి వచ్చిన నేను మీ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపి దయచేసి ఈ నైవేద్య బలి గురించి కొన్ని విషయాలు మేము తెలుసుకొని క్లుప్తంగా, మరి నాయన మీరు నా ప్రభా ఇలాగ పాత నిబంధనల బలుల గురించి ఎవరి ఉన్నాయో, మరి మీరే ఈ భూలోకంలో నాయన బలిగా అర్పించబడ్డారు ప్రభా. అందరూ బట్టి మీకు వందనాలైనా, మీకు స్తోత్రం. ఈ బలి గురించి వివరించడానికి నాకు జ్ఞానాత్మను దయచేసి మీరు మాట్లాడి నాతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచి మహింపదమని మీ ప్రియకుమారు మన రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కిలంగా ఇక్కడికి వచ్చినాం తండ్రి, ఆమేన్. ధాన్యపు నైవేద్య బలి మాట. దీన్ని హెబ్రీ భాషలో మిన్సా అని అంటారు. ఇది పాత నిబంధన కాలపు బలుల యొక్క బలి. ఇది ప్రధానంగా లేవి కాండము 2వ అధ్యాయంలో దీని గురించి వివరించబడింది. దీనిలో ఇశ్రాయేలీయులు తమ వ్యవసాయ ఉత్పత్తుల్లో శ్రేష్టమైన వాటిని అర్పిస్తారన్నమాట. జంతు బలుల వలె కాకుండా దీనిలో రక్తం ఉండదు. జంతు బలులు అయితే రక్తం ఉంటుంది కదా, దీనిలో రక్తం ఉండదు. కృతజ్ఞతగా దేవుడు తమకు అనుగ్రహించిన వ్యవసాయ సంబంధమైన ఉత్పత్తుల్లో ఆయన వారికి అనుగ్రహించినందుకు కృతజ్ఞతగా తెలియచేసే ఆరాధన క్రమం ఇది. ఆరాధన క్రమం అంటే ఆ బలిని, శ్రేష్టమైన బలిని ఇస్తారు. వాళ్ళ శ్రమకి తగిన ఫలితం దేవుడు ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతగా ఈ బలిని అర్పిస్తారని తెలియజేస్తుంది. బైబిల్లో ధాన్య నైవేద్యం లేదా నైవేద్య బలి మరియు బలుల ప్రస్తావనలు ప్రధానంగా పాత నిబంధనలో, ముఖ్యంగా లేవి కాండంలో వివరించబడ్డాయి. ఇది ఆరాధన మరియు కృతజ్ఞతాభావం, పంట యొక్క బలి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, తొలి ఫలాలు శ్రేష్టమైనవి తీసుకొచ్చి దేవునికి సమర్పిస్తారు. ఈ బలికి సంబంధించిన కీలకమైన బైబిల్ వచనం లేవి కాండం 2:1 ఉంది. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండాలి. గోధుమ పిండి కానీ బార్లీ పిండి కానీ అయి ఉండాలి. తర్వాత ఒలీవ నూనె కావాలి. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేయాలని ఉంది. ఇది ఇంగ్లీష్ అనువాదం. ఆంగ్ల అనువాదం అంటే ఎవరైనా యెహోవాకు నైవేద్యం అర్పించినప్పుడు వారి నైవేద్యం శ్రేష్టమైనదిగా ఉండాలి. వారు దాని మీద ఒలీవ నూనె పోసి ధూపం వేయాలట. అయితే ఇది ఎలా సమర్పిస్తారు మనం చూసుకుందాం. ఈ బలిని సమర్పించే విధానము చూసుకుందాం. ఈ అర్పణలో మెత్తగా నూరిన గోధుమ పిండి లేదా బార్లీ పిండి, మరి నూనె మరియు సాంబ్రాణి ఉండేవి. ఇవి ప్రభువుకు ప్రీతికరమైన సువాసనగా దాన్ని బలిపీఠం మీద కాల్చేవారట. దీన్ని హీబ్రూ పదంలో మిర్బా అని పిలుస్తారు అని చెప్పుకున్నాం కదా. దీని అర్థం ఏంటంటే బహుమతి, కష్టం లేదా కానుకరాలు. హీబ్రూ పదంలో ఉన్న ఈ అర్థానికి ఒక చోట మిర్బా అని రాశాడు ఉంది, మరొక గ్రంథంలో మిస్పా అని ఉంది. ఏదైనప్పటికీ హీబ్రూ పదంలో ఉన్న అర్థానికి బహుమతి లేదా కష్టం లేదా కానుకని అర్థం. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే ఏ బలి అర్పించినప్పటికీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, హృదయపూర్వకంగా ఉండాలి. మంచి మనసుతో దేవునికి శ్రేష్టమైన వాటిని అర్పించాలని మనం తెలుసుకుంటున్నాం. సరే, దీన్ని ఎలా తయారు చేస్తారు? దీనిని పచ్చిపిండిగా లేదా రొట్టెలు లేదా కేకులుగా కాలుస్తారు.
కాల్చి అలా దేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది పులియనివ్వరు మాట, పులియనివ్వరు. పాన్ కేకులతో పోలుస్తారు దీన్ని. దీనికి కఠినమైన నిషేధాలు ఏంటంటే, నైవేద్యంలో పులియబెట్టే పదార్థం అంటే ఈస్ట్ కానీ లేదా తేనె కానీ ఉండకూడదు. ఈస్టు మరియు తేనె పులియబెట్టడాన్ని ఇది అవినీతికి సూచిస్తాయి కాబట్టి ఇవి ఈ బలిలో ఉండకూడదు. కాబట్టి వాటిని మర్చిపోవడం, విస్మరించడం మంచిది. ఒక స్వచ్ఛమైన అలా చేయకుండా ఉంటే ఒక స్వచ్ఛమైన నైవేద్యాన్ని సూచిస్తుందంట. తర్వాత తప్పనిసరిగా ఉండవలసింది, ప్రతి ధాన్య నైవేద్యానికి ఉప్పు కంపల్సరీ ఉండాలట. ఉప్పు రుచి చూపాలి. ఇది మీ దేవుని శాశ్వతమైన నాశనం కాని నిబంధనకు ప్రతీక. ఇదేంటంటే ఉప్పు కలపడం వల్ల, ఉప్పును రుచి చూపడం వల్ల ఇది దేవుని యొక్క శాశ్వతమైన నాశనం కాని నిబంధనకు ప్రతీకగా ఉంటుందంట. సరే, ఇవన్నీ తీసుకొచ్చిన ఆరాధకుడు ఎవరైతే సమర్పిస్తున్నారో ఇవి యాజకుడికి ఇస్తారు. ఇవి ధాన్య నైవేద్యాన్ని తెచ్చి యాజకుడికి ఇచ్చినప్పుడు అందులో నుండి ఒక చిన్న భాగాన్ని తీసుకొని ఓ గుప్పిడి పిండి, నూనె మరియు సాంబ్రాణి అంతటినీ తీసుకొని దేవునికి ప్రీతికరమైన సువాసనగా బలిపీఠం మీద దాన్ని దహిస్తారట. దాన్ని ఉంచుతాయి, దేవునికి నైవేద్యం చేస్తారు. ఇది జ్ఞాపకార్థ భాగం, దేవుడు చెప్పిన జ్ఞాపకార్థ భాగం అన్నమాట. ఇలాగా దేవునికి ఈ నైవేద్య బలిని సమర్పిస్తారు. కఠినమైన నిషేధాలు అవి చూసాం కదా. ప్రభువుకు ప్రీతికరమైన సువాసనగా దీన్ని బలిపీఠం మీద కాల్చేవారట. చూసారా, ఈ బలులు, ధాన్య బలులు ఇవన్నీ ఆచరించాలని పాత నిబంధనలు ఉండేవి. దేవుడైన దేవుడు ఇవన్నీ ప్రజలు కష్టంగా ఆచరిస్తున్నారని, ప్రజలు చేయలేకపోతున్నారని ఆయన తన ప్రియకుమారుడైన, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని భూలోకంలోకి పంపించి సిలువ మరణంపై ఆయన నడిపించడానికి ఆయన్ని పంపించినట్లుగా మన కొత్త నిబంధనలో చూస్తాం. ఈ బలులేమీ లేకుండా ఆయన నా పాపాలు, అతిక్రమాలు, దోషాలు, బాధలు, కన్నీళ్ళు, వేదనలు, దరిద్రతలు, అనారోగ్య పరిస్థితులు వీటన్నిటినీ ఆయన సిలువపై భరించాడు. అపనిందలు, అవమానాలు అన్నీ కూడా ఆయన సిలువపై నా గురించి మనం ఉండవలసిన స్థానంలో, నేను ఉండవలసిన స్థానంలో ఆయన భరించి తన అమూల్యమైన రక్తధారల ద్వారా ఆ సిలువ బలియాగం ద్వారా నీకు నాకు శ్రేష్టమైన సజీవయాగమైన బలి ఆయన అర్పించారు. ఆయన నమ్ముకున్న మనం ఏ బలులు ఇవ్వక్కర్లేదు, కానీ మన హృదయపూర్వకంగా ఆయనకి ఏమి ఇచ్చినప్పటికీ ఇవ్వాలి. ఆయనకి ఇవ్వాల్సిన భాగం ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మనకి ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మనకి ఏ లోటు చెయ్యడు ఆయన. మనం ఒక వంతు ఇస్తే రెండంతలు ఆయన మనకు అనుగ్రహించి దేవుడే ఉన్నాడు. నా గురించి ఎవరు చేయలేని త్యాగాన్ని చేసిన దేవుడిని, ఆ బలియాగమైన దేవుణ్ణి మనం మర్చిపోకుండా మనం పొందిన రక్షణని ఇతరులకి చెప్తూ, ఇతరులను కూడా రక్షణలోకి నడిపిస్తూ అలా ఉండాలన్నదే, ఆయన ప్రేమలో ఎదగాలని, ఆయన కృపలో ఎదగాలని, ఇతరులను కూడా సర్వమానవాళి రక్షణార్థమై ఇచ్చాడు కాబట్టి ఇతరులను కూడా రక్షణలోకి నడిపించాలని అదే దేవుని చిత్తం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనందరం కలిసి కూడా దేవుని వాక్యాన్ని అలాగా వదజల్లి అనేక మంది రక్షణలోకి నడిపించాలని, అలాగ మనం సిద్ధపరచుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అది బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎందుకొరకు వచ్చాడో మనకిచ్చిన రక్షణ ఇతరులు కూడా పంచిపెట్టి వారంగా మనం ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినగాక చిన్న ప్రార్థన చేస్తున్నాను. అత్యంత మహాపరిశుద్ధుడిని, ప్రేమమైన కృపమైన దయమడివైన ప్రభావం మీ అపరంజి పాదములకు లెక్కలేని సూత్రుల స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మీ పాత్రలకు వచ్చిన మీరు నా ప్రభా నైవేద్య బలి గురించి మాకు చెప్పిన కొన్ని విషయాలు నా ద్వారా
మీరు మాట్లాడించిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా, మీకే స్తోత్రం. మేము శ్రేష్టమైనది తప్ప ఇంకా చాలని మేము తెలుసుకున్నాం ప్రభా. నాయన మేము ఇచ్చే అర్పణ మీకు సువాసనగా ఉండాలని, అందుకే ఆరాధన నా ప్రభా, మీకు ఇష్టమైన ఆరాధన చేయాలని ఈ వాక్యం ద్వారా కూడా మేము తెలుసుకున్నాం తండ్రి. మీకు ఇష్టమైన బలియాగం నాయన బలులు కోరటం లేదు నాయన, మా హృదయపూర్వకమైన ఆరాధనని మీరు కోరుతున్నారు తండ్రి. నామా గురించి నా ప్రభా మీరు అసలుపై భరణించి అమూల్యమైన మీ రక్తధారుల ద్వారా మాకు ఇచ్చే రక్షణని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మిమ్మల్ని నమ్ముకుంటే నా ప్రభా మేము నీతిమంతులుగా తీర్చబడతాం ప్రభా. మా జీవితకాల పర్యంతరము అటువంటి నమ్మకత్వంలో విశ్వాసంలో సాగిపోయి కృపను గ్రహించి మీరే సహాయం చేసి మహిమ పొందమని మీ ప్రియకుమారు మన రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి మీ పదాలు పెట్టుకుని అతి మిక్కులడం గేడుకు వచ్చినాం తండ్రి. ఆమె నన్నంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ అన్నట్టు విధంగా ప్రోత్సహించాలని కోరుతూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలని కోరుతూ మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా గురించి కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని, ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.